సాక్షి ప్రేక్షకులకి హలో, హాయ్, నమస్తే అండ్ వెల్కమ్. ఆయన అభినయం అద్వితీయం, ఆయన ఆవేశం అద్భుతం, కంఠం కంచు, మనసేమో బంగారం. ఇవన్నీ ఆల్రెడీ తెలిసిన విషయాలు. సో కనిపించబోయే ఈ సింహం 50 సంవత్సరాలుగా ఇలాగే కనిపిస్తూ వినిపిస్తూ వచ్చింది అన్న విషయం కూడా మనకు తెలుసు. ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే ద వన్ అండ్ ఓన్లీ నటులు సాయి కుమార్ గారు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా, నటులుగా, ఇంకా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన ప్రెజెన్స్ హ్యాస్ మేడ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇండస్ట్రీలో. ఆయన డైలాగ్ చెప్తే కొండలు కదిలిపోతాయి, గుండెలు కరిగిపోతాయి. సార్ నమస్కారం, స్వాగతం. నమస్తే నమస్తే. మీకు 50 ఏళ్ళు వచ్చాయని విన్నాను. నటుడిగానా? ఓకే, షష్టి పూర్తి అయిపోయింది. బట్ యు లుక్ యాజ్ అదే అంటారు కదా, షష్టి పూర్తి అయిన తర్వాత నవ్ ఐఎమ్ 3 year old అంతే. మళ్ళీ ఒక సైకిల్ స్టార్ట్ అయింది, కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి అది. సో వాట్ ఎ ట్రెమెండస్ జర్నీ సార్ మీరు. నిజంగానే 50 ఏళ్ళ ఇప్పుడు ఆ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటే నాకే ఆశ్చర్యం. ఓ ఇది మనం చేసామా అంటే. ఇంకోటి ఏంటంటే అమ్మా నాన్న ఆర్టిస్టులు, అమ్మ హీరోయిన్ అవ్వాలని వచ్చారు, ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేశారు. షీ వాస్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్. ఆవిడని నేను చూసిన కొన్ని క్లిప్స్ కానీ స్టేజ్ మీద చూడలేకపోయాను కానీ, బట్ ఆవిడ మేము చేస్తుంటే ఆవిడ చేసే కరెక్షన్స్ కానీ, చెప్పిన చిన్న చిన్న అనౌన్సెస్ కానీ, అమ్మ షీ యూస్ టు కరెక్ట్ అస్ అనమాట. ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఎక్స్ప్రెషన్, ముఖ్యంగా నవరసాల విషయాల్లో ఆవిడ భరతనాట్యం డ్యాన్సరు. సో నేను ఒక డైలాగ్ని ఏదైనా చెప్తూ డైలాగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి డైలాగ్ మీద వెళ్ళిపోతున్నప్పుడు నాన్న ఆ ఐబ్రోస్లో కూడా ఒక చిన్న ఇది, ఇప్పుడు కురుసార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే. అది నేను ఎప్పుడు కురుసార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే. ఆవిడ కురుసార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నది. అలా ఏదో ఒకటి చిన్న ఆంగికం కూడా ఆవిడ. సో ఆవిడ నాన్న డబ్బింగ్లో చెప్తున్నప్పుడు హెడ్ ఫోన్ పెట్టుకుని డబ్బింగ్ చెప్తే షీ యూస్ టు ఒక విధంగా దాన్ని ఏమంటారు, నిందాస్తుతిలాగా బ్రహ్మాండంగా చెప్తున్నారు. కానీ ఆ మైక్ పెట్టుకు చెప్పడం ఏంటంటే, హెడ్ ఫోన్ పెట్టుకు చెప్పడం ఏంటండి, ఆ హెడ్ ఫోన్స్ లేకుండా చెప్పండి అంటే నాన్న ఆ రోజు నుంచి మళ్ళీ హెడ్ ఫోన్ పెట్టుకోలే. అలా నాకు కూడా డబ్బింగ్ చెప్తున్నప్పుడు హెడ్ ఫోన్ పెట్టుకునే అలవాటే లేదనమాట. అమ్మ వాజ్ ఆల్సో ఏ గుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. అమ్మ డబ్బింగ్ ఆర్టిస్టు. ఆవిడ చాలా మంచి సినిమాలు చెప్పారు ఆ రోజుల్లో. జగయ్య గారితో, నాన్నతో, పెద్ద పెద్ద రైటర్స్తో, వీటూరు గారి డ్రామాల్లో యాక్ట్ చేశారు. అనార్కలిగా ఆవిడ యాక్ట్ చేసిన డ్రామా చూసే నాన్న ప్రేమించి మోహించి పెళ్లి చేసుకున్నారు అనమాట. సో ఇట్ సంథింగ్ లైక్ అమ్మ నాన్నతో మొదలైంది. సో అక్కడి నుంచి ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అమ్మ కూడా ఏంటంటే, నాన్న ఇది ఒక అద్భుతమైన కళాకారుడిగా పుట్టడమే ఒక అదృష్టం, అలాంటిది నువ్వు అన్నీ ఉండాలి లైఫ్లో. అందుకనే చదువు విషయంలో ఆవిడ మమ్మల్ని చిన్నప్పుడే, నాకు ఇప్పటికీ ఐ డోంట్ నో ద స్క్రిప్ట్, అమ్మ చెప్పడమే యకర్త జగతాంబర్త సంహర్తమాసాంనిధి ప్రణమామితమాదిత్యం బహిరంతతమోపహం బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయం ధ్యాయే సదా విష్ణుం త్రిమూర్తం చ దివాకరం వినతాతనయో దేవత కర్మసాక్షి సురేశ్వర సప్తాస్వసప్తరశ్చరణో మే ప్రసీదతు నమో ధర్మ విధానాయ నమస్తే కృతసాక్షిని నమ ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేసు దారిద్ర్యం నోపజాయత్ అని చిన్నప్పుడు ఎప్పుడో చెప్పిందే. ఐ డోంట్ నో ద స్క్రిప్ట్. అమ్మ చెప్పింది విని ఈ రోజుకి మర్చిపోలే. మీకు ఇలాంటివి తెలుసు, ఎందుకంటే మీరు అన్నీ తెలుసు కాబట్టి, మీరు నాలాగే సకల కళా వల్లభన్. సో మీకు తెలుసు కాబట్టి ఒక అక్షరం ఆగితే మొత్తం ఆగిపోతుంది. సో నాకు సూర్య నమస్కారాలు చిన్నప్పుడే ఒక సాధన. ఈ రోజుకి మార్నింగ్ లేస్తే సూర్య నమస్కారాలు ఇది అనుకుంటే ప్రతి అక్షరం పలుకుతాం కాబట్టి స్పష్టత అదంతా మనకి ఇంకా ఉంది అంటే కాదు. నిజంగానే మీ మాటలో ఎక్కడా కూడా స్పష్టత తగ్గకపోగా అసలు దానికి ఇదే అమ్మే టేక్ ఆఫే. మీకు సూర్య నమస్కారాలు. అలాగే ఆవిడ చాలా చాలా డెడికేటెడ్. ఆవిడ ఏంటో తెలియదు మరి, అంటే ఆవిడ సాధించాలనుకున్న నాన్నకి భయం ఉండింది, అయ్యో మళ్ళీ నాలాగా అయిపోతాడేమో. ఆయన కూడా హీరో అవ్వాలని వచ్చారు కానీ పెద్దగా పాప ఆయనకు వర్కౌట్ అవ్వలేదు. ఎంతసేపు యువర్ అండర్ అరెస్ట్ లేకపోతే ఆర్డర్ అంటూ ఆయన ఫిక్స్ అయిపోయారు. అలాంటిలో నుంచి మంచి వేషాలు వేయడం స్టార్ట్ చేశారు లాస్ట్ ఫేజ్లో. నాన్న కూడా అంతే. ఇప్పుడు యాజ్ ఫాదర్ యాజ్ కింగ్, యథా రాజా తథా ప్రజలాగా యాజ్ ఫాదర్ యాజ్ సన్ అయిపోయాను నేను కూడా. నాన్నకి ఎంత గుడ్ విల్ ఉండిందో ఇండస్ట్రీలో, అజాత శత్రువులాగా నాకు మ్యాక్సిమం అందరినీ
ఇంకో బెస్ట్ పార్ట్ ఆఫ్ అమ్మా నాన్న నాకు నేర్పించింది ఏంటంటే అందరూ బాగుండాలి అన్నది నువ్వు ఎప్పుడు కోరుకో, తప్పకుండా నువ్వు బాగుంటావు. నేను బాగుండాలని భగవంతుని అడగద్దు, అందరూ బాగుండాలని కోరుకో, అందరూ నువ్వు కూడా ఉన్నావు, అందరిలో నువ్వు కూడా ఉంటావు అన్నది ఒక చిన్న ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. సో నాకే ఇప్పుడు 50 years అంటే ఐ థింక్ తల్లి తండ్రి అలాగే నా గురువులు కాకరాల గారు, అలాగే రమణమూర్తి గారు, జేవి రమణమూర్తి గారు, అండ్ నా అదృష్టం ఎవ్రీ ఫేస్లో ఏదో ఒక గురువు అలా లైఫ్లో ఎన్నో విషయాల్లో ఒక్కొక్కరు అలా నన్ను గైడ్ చేస్తూనే ఉన్నారు. నా ఆత్మ ఇంకా నేను ఒక అదేమంటారు ఏకలవ్యుడిలాగా శివాజీ గణేషన్ గారికి ఫ్యాను. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ అలాగా ఈ సంథింగ్ లైక్ చూస్తూ ఉంటే ఎస్ నైస్ జర్నీ అనిపిస్తుంది. అంటే 50 ఏళ్ళు యాక్టివ్గా ఉండడం, 50 ఏళ్ళు ఇంపాక్ట్ఫుల్గా యాక్ట్ చేయగలగడం, అన్ని పాత్రలు. ఒక బాలనటుడిగా స్టార్ట్ అయ్యి 1975 January 9th దేవుడు చేసిన పెళ్లి రిలీజ్ 100 days ఫిలిం. సోహన్ బాబు గారు, శారద గారు, తాతినేని రామారావు గారు డైరెక్షన్, చలపతిరావు గారు. నాకు పాట అమ్మ పాడలేదు నేను చూడలేను నా గొంతుతో అమ్మ పాట పాడనా, అమ్మ కళ్ళతో నిన్ను నేను చూడనా అని సాంగ్. ఐ థింక్ నారాయణ రెడ్డి గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. సో ఫస్ట్ సినిమానే పాట. ఇప్పుడు ఆ సినిమా చూస్తుంటే ఎలాగే లిప్ మూమెంట్లు ఇచ్చాను. ఈ సినిమా అంటే ఏంటో తెలియదు, అంటే అమ్మా నాన్న ఆ కడుపులోనిచ్చే ఇండస్ట్రీ గురించి వింటున్నాం కాబట్టి ఒక ప్రహ్లాదుడిలాగా. అవును, కానీ ఆశ్చర్యం ఏంటంటే మీకు ఇంత నటన ఉంది, ఇంట్లో ఇంత నటన ఉంది, కానీ అమ్మ మిమ్మల్ని డాక్టర్ అవ్వాలని ఎందుకు కోరుకున్నారు? అది బేసిక్గా అమ్మకి ఏంటంటే దేవుళ్ళ తర్వాత మనకి కనిపించే దేవుళ్ళు డాక్టర్స్ అన్నది అమ్మ ఫీలింగు. అండ్ అమ్మకి ఆ ప్రొఫెషన్ అంటేనే విపరీతమైన రెస్పెక్ట్ ఉండింది అమ్మకి. సో అవ్వాలి అని నేను బాగా చదువుకున్నాను. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇంత నేను 11 yearsకే స్టేజ్ మై సభ అవురా ఈ రచన చమత్కృతి అన్న డైలాగ్తో మొదలెట్టి ఎస్వి రంగారావు గారు ఆశీర్వదించి ఇండస్ట్రీ మొత్తం ఆ రోజు ఆ గొంతుతోనే అప్పుడే పెంట కొంచెం కోతగానం అని వెంటనే డబ్బింగ్ ఎన్టీ రామారావు గారితో ఫస్ట్ సినిమా డబ్బింగ్ సంసారం. ఒక పక్క జమున్ గారు, ఒక పక్క రామారావు గారు, మధ్యలో నేను వాహిని స్టూడియోలో. ఆయన తాతనేని ప్రకాష్ రావు గారు, గ్రేట్ రికార్డిస్ట్ శివరామ్ గారని, వన్ ఆఫ్ ది బెస్ట్ రికార్డిస్ట్ ఆ రోజుల్లో వాహిని స్టూడియోస్లో. ఆయన నా వాయిస్ని రికార్డ్ చేశారు. సో ఫస్ట్ సినిమా రామారావు గారితో కాంబినేషన్, ఆ రోజు లూప్ సిస్టమ్. సో ఆయన బ్లెస్సింగ్స్తో మొదలయ్యి డబ్బింగ్ ఆర్టిస్టు. నెక్స్ట్ దేవుడు చేసిన పెళ్ళి, కళ్ళు చాలా పెద్దవని చెప్పి గుడ్డి క్యారెక్టర్ ఫస్ట్ సినిమానే. మళ్ళీ బాపు గారి స్నేహం కూడా బ్లైండ్ క్యారెక్టరే. అందులో అన్ని బాలు గారు పాడారు. ఇది ఒక లేడీ పాడారు, నాకు అమ్మ పాడలేదు. ఆవిడ పేరు ఏదో మంచి పేరు, గుర్తురావట్లేదు, శశి ఏదో వస్తుంది, చలపతిరావు గారు. నాకు పాట అని మా నాన్నగారు ఆశ్చర్యం, ఇలా ఇంతకాలం నేను ఇండస్ట్రీలో ఉన్నాను, నువ్వు ఫస్ట్ సినిమాని నీకు పాట అది ఇది అని. సో అలా మొదలయ్యి ఇంకా అక్కడి నుంచి దేవుడు చేసిన పెళ్లి దగ్గర నుంచి మొదలయ్యి నాకు స్నేహంతో మళ్ళీ చిన్న బ్రేక్ వచ్చి మళ్ళీ ఛాలెంజ్తో రీఎంటర్ అయ్యి. సో వీటన్నిటికీ ఏంటంటే అమ్మ నాన్న ఫ్రీడమ్ కూడా ఇచ్చారండి. ద బెస్ట్ పార్ట్ అదే. ఈరోజు నేను పిల్లల్ని చూస్తున్నాను కదా, వాళ్ళ పేరెంట్స్ వస్తారు, తెలియకుండా వాళ్ళని ప్రెషరైజ్ చేస్తారు, కొంతమంది రోబోస్లా తయారైపోయారు. సో అలా నన్ను ఎప్పుడు వాళ్ళకి నన్ను ఫస్ట్ డే నుంచి నువ్వే వెళ్ళు, రామారావు గారి డబ్బింగ్కి నేనే వెళ్ళా, నోబడి కేమ్ విత్ మీ. అమ్మ నాన్న ఇద్దరు రాలే. ఈవినింగ్ నేను వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫీడ్ ఇస్తుండేవాడిని, ఇలా జరిగింది నాన్న, ఇలా జరిగింది నాన్న, రామారావు గారు ఇలా అన్నారు నాన్న, ఆయన ఇలా అన్నారు నాన్న. సో అప్పుడే మీరు బాగా కనెక్ట్ అయిపోయారు బాగా బాగా బాగా. సో కొన్ని నాకే ఆశ్చర్యంగా ఉన్నాయి కొన్ని ఎక్స్ప్రెషన్లు, కొన్ని అందులో చిన్న అదే అంటాం కదా మనం, సితార్లా ఉండేది, ఇలా చిన్న వైలన్లా ఉంటుంది, బుల్బుల్ ఏదంటారు, అలాంటి దాని మీద చిన్న మ్యూజిక్ సింగ్ చేయాలి. ఇప్పుడు చూస్తుంటే కరెక్ట్గా ఫింగర్ టిప్స్ ఇవన్నీ బాగా పర్ఫెక్ట్గానే ఉన్నాయి. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఐ ఆల్వేస్ ఫీల్ యాక్టర్స్ అంతే, అమ్మా నాన్న వాళ్ళ బ్లడ్ అనమాట. అమ్మ నాన్న ఒక గొప్ప అబ్బాయి తప్పకుండా. ఈ గొంతు మీ వాయిస్ బ్రేక్ కాకముందు, మీ వాయిస్ బ్రేక్ అవుతున్నప్పుడు ఈ డిస్కవరీ ఎలా జరిగింది చెప్పండి. ఇది చాలా బేసిక్గా నాన్నది వెరీ పవర్ఫుల్ వాయిస్. సో నాకు మీరు ఇప్పుడు సంసారం చూస్తే అసలు తమాషగా ఉంటుంది, ఎలా ఉంటుందమ్మా అలా ఉంది నా వాయిస్ ఇప్పుడు చూస్తూ ఉంటే. అక్కడి నుంచి సంథింగ్ లైక్ మీరు చెప్పినట్టు కరెక్ట్గా రౌండ్ అబౌట్ 16 స్నేహానికి కూడా ఒక లెవెల్కి, స్నేహానికి ఏమైపోయిందంటే వాయిస్ ఉంది కానీ ఆ వాయిస్లో చిన్న ఆ టింబర్ కానీ లేతే కల్చర్ కానీ లేదు. ఈవెన్ దో తెలుగు స్కూల్లో చదువుకున్నాను, ఇంగ్లీష్ మీడియం అయినా, తెలుగు సెకండ్ లాంగ్వేజ్ అయినా, లాంగ్వేజ్ మీద ఒక కమాండ్ ఉంది కానీ ఆ చిన్న వాట్ యు కాల్
ఒక విధంగా ఆ మెచ్యూరిటీ లేదనిపించింది నాకు స్నేహంలో కూడా అక్కడక్కడ కొంచెం ఆ మాడ్యులేషన్ అవన్నీ కొంచెం. బట్ బాపు గారికి అదే నచ్చింది. బాపు గారు తెలుసు కదా మీకు, మాడ్యులేట్ చేస్తే ఒప్పుకోరు. ఒక బ్యూటిఫుల్ మాట ఆయన నాకు ఇప్పటికీ గుర్తు. ఒక ఆలాపన ఉంది అందులో, బాలు గారు నా అదృష్టం ఆ పాటలన్నీ. నవ్వు వచ్చిందంటే కిల కిల ఏడుపు వచ్చింది ఆరుద్ర గారు. అలాగే నీవుంటే వేరే కనులు ఎందుకు, పల్లె మేలుకుంది, సరే సరే ఓరన్నా. ఈ పల్లె మేలుకుందిలో ఒక ఆలాపన ఉంది. ఆ ఆలాపన సింక్ కొంచెం కష్టమైంది నాకు. బాలుగారు ఇంకా అద్భుతంగా పాడేశారు. బాబు గారు ఒక టేక్ తీశారు, ఒక షాట్ అయింది. రెండో షాట్లో అన్నారు, రే సింక్ చేస్తే నువ్వు కరెక్ట్గా యాక్ట్ చేస్తే నీ మీద తీస్తా, లేదు అంటే నా కెమెరా యాక్ట్ చేస్తుంది అన్నారు. అంటే ఆయన రివర్స్ అనమాట. సో నువ్వు చేస్తే నీ మీద కెమెరా ఉంటుంది, లేకపోతే కెమెరా ప్రకృతి మీద నుంచి అలాగే ఇప్పుడు వచ్చి లాస్ట్లో నేను ఒకటి నెల ఫినిషింగ్ ఇస్తే చాలా అనుకుంటా. సో నేను ఆలాపన ఎందుకు అంత టఫ్ కానీ అంటే కొంచెం అది అంటే సింక్ చేయాలి. అది భలే, అది మీరు చూస్తే తెలుస్తుంది ఆ పాటలో. అది ఎక్కడికో అది భూపాలం రాగంలో. పల్లె మేలుకుంది రే పల్లె మేలుకుంది, వెలుగు మేలుకుంది, మీగడ పెరుగు మేలుకుంది, మేలుకోవయ్య ఓ నల్లనయ్య, మేలుకుని మా వెన్నయ్య. వెళ్ళి 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 రా బాలుగారు ఒక ఇది చేశారనమాట. దాన్ని సింక్ చేయాలి. పాడుకుంటూ వచ్చి పర్ఫెక్ట్గా చిన్న కుర్రాడిని, ఇది బ్లైండ్ క్యారెక్టర్, అలా ఒక చిన్న స్తంభానికి ధవళేశ్వరం టెంపుల్లో. బట్ చేశాను ఫైనల్గా, ఐ డిడ్ ఇట్. నేనేం వదలలేదు, చేశాను. అది అదృష్టం బాపు గారి దగ్గర ఆ సినిమా చేయడం. సో అలాగా ఇట్ వాస్ లైక్ వీళ్ళందరూ డైరెక్టర్లు కూడా ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు ఉన్న యంగ్ డైరెక్టర్స్ కూడా దే ఆర్ స్టిల్ థింకింగ్ ఆఫ్ మీ ఇన్ డిఫరెంట్ అవతార్స్. ఇప్పుడు అంటూ ఉంటారు, సాయి గారు మాకు ఆ సాయి వద్దు, లేదా అగ్ని వద్దు, ఈ వద్దు. నేను ఏంటంటే ఎప్పుడు నేను ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్, ఎప్పుడు నేను అఫెండ్ అవ్వలేదు. ఒకసారి సార్ మొహమ్మద్ చెప్పరు కానీ కొంచెం అంత అక్కర్లేదు సార్ మాకు అనే లెవెల్కి ఉన్నారు ఇప్పుడు అయితే డైరెక్టర్స్. మిమ్మల్ని స్క్రీన్ మీద ఇంకా చూసి ఉండవలసింది మేమని చాలా మంది ఫీల్ అవుతారు. ఎస్ ఇప్పటికే ఉంది, నాకు ఉంది ఇంకా కొన్ని వేషాలు, చూస్తున్న వేషాలు కానీ చేయని వేషాలు కానీ ఉండే, ఇంకా చేయాలి మనం అని. బట్ స్టిల్ ఐఎమ్ సో హ్యాపీ, స్టిల్ ఎస్ ఐఎమ్ ఇన్ ద రేస్. ఇంత మంచి కంఠం పెట్టుకుని మీరు పాట నేర్చుకోలేదు ఎందుకు? పాట మొదలెట్టాను యాక్చువల్గా. హేమమాలిని గారికి పెద్ద స్కూల్ ఉండింది మెడ్రాస్లో. అక్కడ నేను మా సిస్టర్ కమల, ఇప్పుడు కమల షీస్ సంగీత విద్వాన్, మా చెల్లి. తెలుసు కదా. అలాగే ప్రియా క్లాసికల్ డాన్సరు, తను నటువాంగం ఎక్స్ట్రాడినరీ, సరసా గారి దగ్గర నేర్చుకుంది. తర్వాత వెంపటి చిన్న సత్యం గారు, తను నటువాంగం. రవి బాలమురళీకృష్ణ గారి దగ్గర సంగీతం నేర్చుకున్నాడు. వాడు మంచి సింగరు. రవి బాలుగారితో కూడా 2-3 పాటలు మంచి పాటలు పాడాడు బాలుగారితో కూడా. బాలుగారు కూడా అనేవారు, అన్నయ్య నువ్వు బాగా కాన్సన్ట్రేట్ చేయరా, నువ్వు తప్పకుండా ఇంట్రెస్ట్. వాడు నాలాగే అన్నీ, ఆ డబ్బింగు, వేషాలు, డైరెక్షను, ఇవన్నీ. ఇంకా వాడు నాకంటే డైరెక్షన్ కూడా చేశాడు ఒక సినిమా ఆల్రెడీ. సో రవి బాలమురళీకృష్ణ గారి దగ్గర. అయ్యప్ప మృదంగ విద్వాన్, అవును తెలుసు, వాడు సంగీత మెడ్రాస్ మ్యూజిక్ కాలేజ్. అందరికీ అమ్మే, మళ్ళీ అందరికీ ఆ స్పేస్ ఇచ్చేవారు ఆవిడ. నాతో 2 hours మార్నింగ్ గడిపితే మళ్ళీ నేను డబ్బింగ్కి వెళ్ళిపోతే కమల్తో, కమల్ అయితే ప్రియాతో, ప్రియగా రవితో, అందరినీ ఆవిడే. నాన్న పాపం ఆయన స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఆయన వేషాలు, ఆయన గొడవలు. అమ్మ ఎక్కడైనా అమ్మ మళ్ళీ స్కూల్స్, మా స్కాలర్షిప్లు, ఫీజులు కట్టడానికి డబ్బులు లేవు, చిల్డ్రన్స్ గార్డెన్ స్కూల్లో మమ్మల్ని చదివించడాలు. అలాగే నేను ఎంఏ చేస్తున్నప్పుడు వైస్ ఛాన్సలర్ని కలిసి ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వస్తే మళ్ళీ మెడ్రాస్లో వైస్ ఛాన్సలర్ శాంతప్ప గారు ఎవరో ఉండేవారు, ఆయన్ని కలిసి నాకు ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సీట్ సంపాదించి మెడ్రాస్ యూనివర్సిటీలో. తర్వాత నేను ఎంఫిల్, ఇలాగ అన్నీ చేసుకుంటూ ఇవన్నిటికీ అమ్మ వాస్ ఎవ్రీవేర్. లైక్ ఎన్సీసీ నేను ఢిల్లీ వెళ్ళాలి, 6 kilometers పరిగెట్టాలి. ఎక్కడమ్మా అంటే ఆవిడే వచ్చి నన్ను 6 kilometers పరిగెట్టించారు మెడ్రాస్ క్రిస్టియన్ స్కూల్ ఏదో చట్పట్లో. సో ఇలాగా అమ్మ వాజ్ ఎవ్రీవేర్. సో ఈ ప్రాసెస్లో ఇందాక మీరు అడిగిన దానికి 17-18 yearsకి తెలియకుండా వాయిస్లో నాన్న గ్రిప్ దొరికింది. ఒక చిన్న అంటే బబ్రువాహన అని ఒక సినిమా, అది రాజ్ కుమార్ గారు యాక్ట్ చేశారు, కన్నడ కంఠీరవ. అది తెలుగులో డబ్ చేశారు. డబ్ చేస్తే డబ్బింగ్ తిరుగుకు నేను వెళ్ళాను. ఐ వాజ్ రౌండ్ అబౌట్, చాలా చిన్న వయస్సే. వెళ్తే నాన్న చెప్తూ ఉంటే ఐ వాజ్ షాక్డ్, ఏంటి నాన్న ఇలా చెప్తున్నారు అని. డ్యూయల్ రోలు, ఫాదర్కి నాన్నే, కొడుక్కి నాన్నే, అంటే రాజ్ కుమార్ గారు డ్యూయల్ రోలు. అది ఏం చేశారంటే సప్తస్వరాల్లో మీకు తెలియదు కాదు, 2 రేంజుల్లో రాజ్ కుమార్ గారు యాక్ట్ చేశారు. ఫాదర్కి అంతా కింద బేస్లో చెప్పారు, కొడుక్కేమో పైన చెప్పారు. నీవేనా వీరబబ్రు వాహన, మణిపురానికి రాజు, నిండు సభలో మా వాడితో ఏమన్నావు, మీ పెదనాన్నే గాని ఇక్కడెవరికి చిన్ననాన్న కాదన్నావటగా,
ఇప్పుడు మా పాదాల వద్దకు చేరి శరణు కోరుచున్నావా? ఇప్పుడు కొడుకు కింద కూర్చున్నాడు. మీ పాదాల వద్దకు శరణు కోరి రాలేదు, నా తండ్రి పాదపద్మాలకు నమస్కరించవచ్చాను. ఎంత రేంజ్ చూడు. ఎవడు నీ తండ్రి? మహాశివుని నుండి పాశుపతాస్త్రం పొందిన వీరుడు, పాండవ మధ్యముడు. విన్నారా విన్నారా వీడి ప్రగల్భాలు? పాండవ మధ్యముడు వీడి తండ్రట, అది మేము నమ్మవలనట. మహానుభావ, జ్ఞప్తికి తెచ్చుకోండి. తీర్థయాత్రలకై మీరు మణిపురం రావడం, నా తల్లి చిత్రాంగదను చూడడం, గాంధర్వరీతిని వివాహమాడడం, ఇవేమీ జ్ఞప్తికి లేవా? యవతని తల్లి, అది రంభ, ఊర్వశ, తిలోత్తమ. శాంతం పాపం, శాంతం పాపం. పరమ పవిత్రురాలైన నా తల్లిని రంభా ఉరసులతో పోలుస్తున్నారా? అయిన నీ తల్లి జారిణియే అయి ఉంటుంది. నీవు జారిణి పుత్రుడివే అయి ఉంటావు. జారిణి పుత్రుడు పొంగే జలప్రవాహాన్ని భరించవచ్చు, పర్వత పంక్తులను కేవలం పిడికట బిగించవచ్చు, కాలనాగుని సైతం పాదాల కింద మర్దించవచ్చు. కానీ ఈ మాతృనిందను మాత్రం భరించలేను. అర్జున, పడుకున్న మృత్యుదేవతను నువ్వే మేల్కొలిపావు. మాతృదేవత పవిత్రతను పరిహసించి నీ చితిని నీవే సిద్ధపరుచుకున్నావు. నీ రక్షణ కోసం త్రినేత్రుడు మూడో కన్నే తెరవని, త్రివిక్రముడు సుదర్శన చక్రం వదలని, నీ ప్రలాపాలకు సరైన శాస్తి చేసి నీ దేహాన్ని ఖండ ఖండలుగా చీల్చి చెండాడకుంటే నేను చిత్రాంగద బిడ్డ బబ్రువాహున్నే కాను. ఎంత గుర్తుంది అసలు, మెమరీ పవర్. చెప్తుంటే వెళ్ళిపోయాను ఆ డైలాగ్లోకి. ఇది చూసి నాన్న చెప్తుంటే 2 వేషాలు. ఇది అయిపోయిందండి, ఫాదర్ అయిపోయిందండి, కొడుకని ఇటు ఈ మైక్ రమ్మన్నారు. 2 చెప్తుండే విని, ఇది కూడా విన్నదే, ఐ నెవర్ రోట్. ఆ రోజు విని సాయంత్రం వచ్చి నాన్నకు మళ్ళీ అప్పచెప్పాను. బ్రహ్మాండం రా అన్నారు. ఇది నాకు ఒక విధంగా ఇన్స్పిరేషను. నా వాయిస్ బ్రేక్ అవ్వడానికి కూడా ఈ డైలాగే కారణం. అది అలా అయింది. మీరు గుర్తు చేశారు. బ్యూటిఫుల్. నాన్నగారి వాయిస్ కల్చర్లో, మీ వాయిస్ కల్చర్లో కూడా మీరు ఒక జనరేషన్ ముందని, నెక్స్ట్ జనరేషన్ అని తెలిసేలాగా ఒక ఇంకా రిఫైన్మెంట్, ఇంకా మాడ్యులేషన్, డైనమిక్స్ వినిపిస్తాయి. ఐ రాంగ్? ఎస్ కరెక్టేనండి. ఇప్పుడు నాన్నది ఏమైందంటే, అప్పుడు ఆయన స్టేజ్ వాళ్ళకి ఆ స్టేజ్ నుంచి వచ్చారు. నేను స్టేజ్ కొంచెం తక్కువే, కానీ స్టేజ్లో కూడా రమణమూర్తి గారు లాంటి వాళ్ళు చాలా క్యాజువల్గా ఉండేవారు. ఆయన అప్పుడు గిరీశం, కన్యాశుల్కంలో, నాన్నేమో లుబ్దావదాన్లు చేసేవారు. సో నాన్న కొంచెం ఈ లవ్స్ టు మాడ్యులేట్, ఓ చిన్న త్రో ఆఫ్ వాయిస్ అంతా నాన్నకు అలవాటు ఉండింది. ప్లస్ ఆ రోజుల్లో డబ్బింగ్ సినిమాలు ఎక్కువ చెప్పడం వల్ల నాన్నకి ఆ డబ్బింగ్ మాడ్యులేషన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది నాన్నకి. తమిళ్ సినిమాలు తెలుగులో చెప్పేవారు, ఎస్పెషలీ ఎక్కువ విలన్స్కి చెప్పేవారు. మీరు చెప్పిన నాకు వచ్చేటప్పటికి ఇట్ వాస్ మోర్ లైక్ ఈవెన్ దో ఐ స్టార్టెడ్ ఫ్రమ్ థియేటర్, పెద్ద థియేటర్కల్గా నేను పెద్దగా సో డబ్బింగుల వల్ల సంసారం అనే సినిమా దగ్గర నుంచే మీరు తీసుకుంటే తరంగిణి సుమన్కి, అలాగే రాజశేఖర్కి వందే మాతరం, తలంబ్రాలు, ఆహుతి, అంకుశం. సో నేను నార్మల్గా చాలామంది లిప్ మూమెంట్ అనుకుంటారు డబ్బింగ్. నేను మాత్రం నాలా కొంతమంది ఉన్నారు, బట్ నా వరకు నేను బాడీకి మ్యాచ్ చేయడానికి ఈవెన్ నర్వస్ సిస్టమ్ను కూడా మ్యాచ్ చేసేవాడిని రాజశేఖర్కి. ఒకవేళ అతను అన్నలో ఆ ఇంటర్వల్ సీన్, పిల్లని తీసుకుని పరిగెడుతూ ఒక సీన్ ఉంటుంది. యాక్ట్ చేస్తున్నప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎనీ రెస్ట్రిక్షన్స్. మీరు డైలాగ్ ఇట్ అనొచ్చు, అట్ అనొచ్చు, లేకపోతే ఒక ఎక్స్ప్రెషన్ ఇలా అనొచ్చు, ఏడుస్తూ చెప్పొచ్చు, ఇంకోటి చేయొచ్చు, యువర్ డన్. యాక్ట్ డబ్బింగ్కి వచ్చేటప్పటికి యూ హ్యావ్ టు కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు దట్ యాక్టింగ్. దానికి సింక్ చేయాలి. సో నేను కావాలని 10 రిహార్సల్స్ చేసి గొంతు పోగొట్టి ఆ గొంతులో నాన్న చూడు నాన్న మాట్లాడు నాన్న ప్లీజ్ నా ఇవన్నీ వాయిస్ బ్రేక్ అయిన తర్వాత చెప్పేవాడిని. సో ఇట్ సంథింగ్ లైక్ అవన్నీ నేను బాగా అనమాట, అరుపులు కానీ ఫైట్ ఎఫెక్ట్స్ కానీ, నార్మల్గా ఫైట్ ఎఫెక్ట్స్ ఇవ్వరు, అవన్నీ నేనే లాస్ట్లో ఇచ్చేవాడిని. అండ్ ఫుల్ సినిమా భలే కాంపిటీషన్ ఉండింది ఆ రోజు. డబ్బింగ్ ఆర్టిస్టులు కాంబినేషన్లు ఉండేవి. ఎవరైనా కాంపిటీషన్ వస్తే సాహసం చేస్తారా? అంటే లేదు, ఆ రోజుల్లో రతను ఘంటసాల గారు అబ్బాయి, వాడు నా పక్కన సాఫ్ట్ హీరోలన్నీ తను చెప్తుండేవాడు. ఇప్పుడు నేను ఒకవేళ ప్రభుకి చెప్తే కార్తిక్ వాడు, నేను విజయకాంత్కి చెప్తే రామ్కీకి రతను, మా ఇద్దరి కాంబినేషన్ భలే ఉండింది అప్పుడు, సూపర్ హిట్స్ అన్నీ. సో తను కూడా బాగా సాయి కరెక్ట్. అలాగే నేను కొన్ని విషయాలు నా దగ్గర సాఫ్ట్ రోల్స్ వచ్చినప్పుడు ఐ యూస్ టు టెల్, ఇది నేను కరెక్ట్ కాదు, రతనే కరెక్టు అని రతనే చెప్పాలనేవాడిని. అలాగే ఒక సినిమాకి షారూఖ్ ఖాన్కి నేను థియేటర్కి వెళ్ళి ఐ ఫెల్ట్ మై వాయిస్ ఈజ్ నాట్ మ్యాచింగ్ హిమ్. లోపల రాకేష్ రోషన్ గారు కూర్చుని ఉన్నారు బాలు గారి థియేటర్లో, సౌండ్ రికార్డిస్ట్ ఉన్నారు, వెన్నెలకంటి గారు అనుకుంటారు రైటరు. ఆయన
ఈయనే నెంబర్ 1 అండి సౌత్లో, ఇప్పుడు తెలుగులో ముఖ్యంగా ఈయనే నెంబర్ 1 అని చెప్పి నన్ను పిలిపించి డబ్బులు మాట్లాడేశారు షారుఖ్ ఖాన్కి. నాకెందుకు ఎలా చెప్పినా నా వాయిస్ మ్యాచ్ అవ్వట్లే. దెన్ ఐ సెట్ సార్ ఐ నీడ్ టు టాక్ టు యూ అన్నాను రాకేష్ రోషన్ గారిని. సార్ అన్నాడు. నేనే వెళ్ళా. సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ జస్టిస్ టు దిస్ రోల్, మై వాయిస్ ఈస్ నాట్ మ్యాచింగ్ అన్నాను. అని వెంటనే కౌగిలించిన ఒకటే మాట అన్నాడు, మీరు నెంబర్ 1 అని చెప్తున్నారు వీళ్ళందరూ, అలా నెంబర్ 1కి నేను వచ్చి నాకు నచ్చలేదు మీ వాయిస్ ఆయన ఫేస్ మీద, హౌ కెన్ ఐ కమ్ అండ్ టెల్ యూ యువర్ నెంబర్ 1, బట్ నౌ ఐ నో దట్ యువర్ నెంబర్ 1 బికాస్ ఆఫ్ దిస్ జడ్జ్మెంట్ యూ హ్యావ్, యూ రికమెండ్ అస్ నైస్ వాయిస్ అన్నారు. శ్రీనివాసమూర్తి పేరు ఎవరితో చెప్పి వచ్చేసాను నేను. అందులో సల్మాన్ ఖాన్కి రతనే చెప్పాడు. సో అలాగే నేను కూడా ఐ నెవర్ యూస్ టు లైక్ ఏదో ఎప్పుడు లేదు. మా వైఫ్కి టెన్షనే, వాళ్ళు అడ్వాన్సులు ఇచ్చినా నేను డబ్బింగ్ కమిట్ అయ్యేంతవరకు సాయంత్రం వరకు చెప్పిన తర్వాత ఆ డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టేది, లేకపోతే మళ్ళీ తిరిగి పంపించాలని తెలుసు తనకి. కానీ మీ టాలెంట్కి, మీ స్పీడ్కి మీకు తగిన గుర్తింపు వచ్చిందా సాయి కుమార్ గారు? అంటే నిన్న ఐ వాస్ జస్ట్ లుకింగ్ ఇన్ టు మై కెరియర్, లైక్ ఈ 50 yearsలో చాలా విషయాలు మెమరైజ్ చేసుకుంటూ ఉంటే పోలీస్ స్టోరీ వాజ్ ఎ బిగ్ బ్రేక్ విచ్ వాజ్ యాప్ట్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్, బికాస్ నాకున్నాయి నా రెస్ట్రిక్షన్స్. ఐఎమ్ నాట్ ఎ గుడ్ డాన్సర్, ఐఎమ్ నాట్ సో గుడ్ లుకింగ్. వాట్ హీరోకు ఉన్న క్వాలిటీస్ ఆ రోజుల్లో 80s 90sలో ఉండే క్వాలిటీస్లో అలా చూసుకుంటే ఐ వాజ్ ఓకే. బట్ డ్యాన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ మన హీరోస్కి. అది నేను చాలా వీక్ ఆ విషయంలో, ఎందుకు ఫస్ట్ నుంచి అదేంటో ఒక భయం డ్యాన్స్ అంటే. మళ్ళీ అది నాకే తెలియదు, బ్రహ్మాండమైన డాన్సర్ వాడు. అంటే మా అమ్మ ఎక్స్ట్రాడనరీ డాన్సరు. అమ్మ దగ్గర నుంచి వాడికి అలా నాలోనూ కూడా ఉంది, ఎక్కడో నేను స్ట్రక్ అయిపోయాను. ఐ డిడ్ వన్ ఫిల్మ్ కాల్ తయ్యల్ కారన్. అది క్యాజువల్గా అడిగాడు డైరెక్టర్, తయ్యల్ కారన్ సినిమా చేస్తూ ఉంటే నెక్స్ట్ ఒక సినిమా చేస్తున్నాం, విక్రమ్ హీరో, కావల్ గీతం అని, సితార గారి హీరోయిన్. డ్యాన్స్ వచ్చా అంటే నేను దిద్దితయ్యి అనుకుని వచ్చేసారన్నాను. కట్ చేస్తే మైకేల్ జాక్సన్ లెవెల్లో సాంగ్, ఇళయరాజా గారి మ్యూజిక్. ఇప్పుడు యూ కెన్ సీ దట్ సాంగ్. ఫస్ట్ డే భయపడిపోయాను, ఒక బలికి పంపిస్తున్న మేకలాగా వెళ్ళాను సాంగ్లోకి. వాళ్ళు డ్రెస్సులు వేస్తుంటే ఏడుపు వస్తుంది. ఆల్రెడీ రిహార్సల్స్ చూశాను, ఇంపాసిబుల్, ఇలా అంటున్నాడు, అలా అంటున్నాడు, ఇలా అంటున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు వాడు డ్యాన్స్ అసిస్టెంట్, ఇవన్నీ మనం చేయాలా అని అక్కడ సైకలాజికల్గా స్ట్రక్ అయిపోయానండి. లేకపోతే మరీ అంత భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఫస్ట్ సినిమా నన్ను డాన్సర్గా డిస్టర్బ్ చేసేసింది ఆ సినిమా. ఇంకా తర్వాత పాపం పులియూరు సరోజ గారని గ్రేట్ డ్యాన్స్ మాస్టర్, డిస్కో శాంతి గారు, ఆవిడైతే ఎంత ఇచ్చిందో నాకు, ఒక 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 గురువులాగా నన్ను మోటివేట్ చేసింది. సాయి యూ కెన్ డూ అని చేశాను ఫైనల్గా. బట్ అది స్ట్రక్ అయిపోయి డాన్సర్గా. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఐ వాజ్ నాట్ ఎ హీరో మెటీరియల్. వేస్తున్నా, మంచి వేషాలు వేస్తున్నాను. కలికాలం వాజ్ ఎ గుడ్ ఫిలిం, గుడ్ బ్రేక్ ఫర్ మీ. అలా ఆ టైంలో మంచి సినిమాలు చేస్తుంటే అదే కలికాలం కన్నడకు తీసుకెళ్ళింది, కుంకుమ భాగ్య అని. అది ఇంకా అంతఃపురం అది ఇంకా ఆఫ్టర్ పోలీస్ స్టోరీ. సో పోలీస్ స్టోరీ వాజ్ మై టైలర్ మేడ్ క్యారెక్టర్ అండి, ఒక ఆర్టిస్ట్ నాకు. ఎందుకంటే నా వెప్పను వాయిస్, డైలాగ్స్, ఒక ఎమోషనల్ క్యారెక్టర్. సో పోలీస్ స్టోరీ బ్రేక్ ఇచ్చిన తర్వాత యూ డోంట్ బిలీవ్, 96 పోలీస్ స్టోరీ, 2002కో 3కో ఓన్లీ కన్నడ ఐ డిడ్ 54 ఫిల్మ్స్ యాజ్ ఎ హీరో. అంటే సంవత్సరానికి 7 సినిమాలు దగ్గర యావరేజ్. సో దట్ వాస్ అ పీక్ అండి. అండ్ అప్పుడు ఇంకోటి ఏంటంటే ఆల్ మై ఫిల్మ్స్ గాట్ డబ్డ్ ఇంటూ తెలుగు అండ్ తమిళ్. సో 3 లాంగ్వేజ్లు కంపల్సరీ ఆ రోజుల్లో. కానీ ఎక్కువ క్యారెక్టర్స్ దేర్ ఆల్ మిక్స్డ్ క్యారెక్టర్స్, అన్ని మిక్స్డ్. అందులో మధ్యలో మళ్ళీ నాగదేవతలు, గ్రామ దేవతలు, జమదగ్నిలు, వేమారెడ్డి, మన వేమన క్యారెక్టరు, ఇలాంటివన్నీ కొన్ని డిఫరెంట్ రోల్స్ చేశాను. అలాగే దుర్గదహులి అని మా తమ్ముడు డైరెక్షన్, అయ్యప్ప డైరెక్షన్లో, అది మంచి సినిమా, వెరీ పవర్ఫుల్. మదకరి నాయిక అని, వాళ్ళకి చాలా పెద్ద క్యారెక్టర్ కర్ణాటకలో, చిత్రదుర్గ. సో అలాంటి వేషాలు. సో వీటితో పాటు తెలుగు చేస్తున్నాను. బట్ మీరన్నట్టు ఏమైపోయిందంటే కన్నడంలో వచ్చిన ఒక కిక్కు తెలుగులో రాలే. టేక్ ఆఫే నాకు మిస్ఫైర్ అయింది. దాసరి గారి గురుగారి డైరెక్షన్లో నేను, విజయశాంతి గారు రౌడీ దర్బార్ ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం. ఆవిడేమో రాములమ్మ తర్వాత, నేనేమో పోలీస్ స్టోరీ తర్వాత. సో అసలు పిచ్చ ఎక్స్పెక్టేషన్. బాగుంటుంది, వెరీ పవర్ఫుల్ రోల్. వీరారెడ్డి అని, కంటి మీద కసి, ఒంటి మీద పొగరు, నాలిక మీద ప్రతీకారం, కలిస్తే వీరారెడ్డి అని ఇంకా గురుగారు నా స్టైల్లో డైలాగులు గీలాగులు. అండ్ అది మిస్ఫైర్ అయింది. అది మిస్ఫైర్, ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయిపోయింది. పోలీస్ స్టోరీ తర్వాత నేను, రాములమ్మ తర్వాత ఆవిడ, దాసరి గారు డైరెక్షన్, ఓన్ ఎక్స్పెక్ట్ చేశారు. మంచి సినిమా, కానీ ఒక్కోసారి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కానప్పుడు మిస్ఫైర్ అవుతాయి.
కొడుకులను మంచి సినిమా చేసాం విజయబాబు నాయుడు గారికి. అన్నయ్య చిరంజీవి గారు వచ్చి క్లాప్ అది చేశారు నాకు. అది నేను అనుకున్నట్టు కమర్షియల్ మంచి ఫ్యామిలీ డ్రామా మిస్ అయింది. మా సొంత సినిమా ఈశ్వరల్ల, అది అసలు మతం లేదు గీతం లేదు మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్ల వేరు కాదు దేవుడు అంటే ఒక్కడేరా అన్న డైలాగ్తో అది నేను సౌందర్య గారు. సో 3 మీకు మిస్ఫైర్ అవ్వడం, తెలుగు టేక్ ఆఫ్ మిస్ అయింది. కన్నడ ఏమో అన్ని కొడుతున్నాయి హిట్లు, పోలీస్ స్టోరీ హిట్టు, అగ్ని ఐపీఎస్ హిట్టు, ధైర్య హిట్టు, లా అండ్ ఆర్డర్ హిట్, ఇలా హిట్లు వెళ్తున్నాయి అక్కడ కంటిన్యూస్గా. ఇక్కడేమో మనకి మిస్ఫైర్ అవుతుంది. సో అందుకని ఇక్కడ ఫోకస్లో సాయి కుమారు సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి, మళ్ళీ అవే డబ్బింగ్ సినిమాలుగా వచ్చి ఇక్కడ ఆడుతున్నాయి. అవును, అది బెస్ట్ పార్ట్. ఒక పక్క డబ్బింగ్ సినిమాలు ఆడుతున్నాయి, స్టేట్ సినిమాలు నాకు దెబ్బ కొట్టే. సో అలా కొంచెం చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. కానీ బట్ వాట్ ఎవర్ ఐ డిడ్ ఈ రోజుకి అమ్మ అదే అనేవారు, బాబు నీ సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ నువ్వు ఫ్లాప్ అవ్వకూడదు యాజ్ అన్ యాక్టర్. నువ్వు ఒక సీన్ చేసినా ఒక్క షాట్ చేసినా భలే చేశాడు రా సాయి అనిపించుకో, అది మాత్రం రిలాక్స్ అవ్వద్దు లైఫ్లో. యాజ్ అన్ యాక్టర్ గివ్ యువర్ 100% టు ద క్యారెక్టర్. అండ్ ఐ వాజ్ ఆల్వేస్ లైక్ అదే ఈ రోజుకి. ఎందుకంటే ఇప్పుడు 24 తీసుకుంటే కమిటీ కుర్రాళ్ళు, సరిపోదా శనివారం, లక్కీ భాస్కర్, 3 బిగ్ హిట్స్లో 3 3 డిఫరెంట్ రోల్స్, మళ్ళీ రొటీన్గా కాకుండా. అలాగే ఎస్ఆర్ కళ్యాణ మండపం మొన్న లాస్ట్ ఇయర్, అది బ్యూటిఫుల్ ఫిలిం అంతకుముందు సంవత్సరం. అలాగే ఈ మధ్య కొన్ని, అలాగే సామాన్యుడు అవ్వచ్చు, ప్రస్థానం అవ్వచ్చు, కన్నడలో ఈ మధ్య రంగితరంగానే ఒకటి చేశాను, అది ఇట్ వెంట్ టు ఆస్కర్స్. సో అన్ని అవార్డులు తీసుకున్నాం, ఒక నేషనల్ అవార్డు మిస్ అయింది తొందరలో. అది కూడా ఇప్పుడు నేషనల్ అవార్డు ఇప్పుడు మనం వీ హ్యావ్ టు కంపీట్ ఫర్ ఆస్కర్ ఆల్సో నౌ. అవును, కరెక్ట్, అంతే కదా. అంతే. సో స్పిరిటెడ్ యువర్ సాయి గారు. ఎప్పుడు చూసినా మీరు ఈ స్పిరిట్ ఎప్పుడు మీది అలాగే ఉంటుంది, ఇంకా ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు. వెదర్ ఇట్స్ ఇన్ పొలిటికల్ ఇది కావచ్చు, లేకపోతే సినిమాల్లో కావచ్చు. దానికి సీక్రెట్ ఏంటి? అమ్మగారి ఇన్స్పిరేషన్ అంటే బేసిక్గా వాట్ ఐ ఆల్వేస్ ఫీల్, కన్ను తెరిస్తే జననం, ఎప్పుడు చెప్తుంటా, కన్ను మూస్తే మరణం. ఈ రెప్పపాటు కాలమే మన జీవితం. సో క్షణికమైన జీవితం, వీ డోంట్ నో ద నెక్స్ట్ మూమెంట్. ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. సో లివింగ్ విత్ దట్ మూమెంట్తో పాటు లెట్ ఎవ్రీబడి ఫీల్ అవర్ ప్రెజెన్స్ అన్నది ఒక ఇది నాకు బాగా. అది మా ఏదో సంథింగ్ వి షుడ్ డూ. అలాగే ఇంత క్షణికమైన జీవితంలో దేశం మనకేం చేసింది కన్నా దేశానికి మనం ఏం చేసాం అన్నది ముఖ్యం అన్నది కూడా ఒక చిన్న అమ్మ చిన్నప్పటి నుంచి బాగా నన్ను అమ్మగారిని ఎంత తలుచుకున్నారా మీరు? అవును అవును, ఎప్పుడు తలుచుకుంటారు అంటే అందరి అదే సమక్షంలో. అవును. చాలా. సో ఆవిడ ఏంటంటే అన్ని విషయాల్లో బాబు ఆవిడ డైరీ రాసేవారు. ఆవిడ చనిపోయిన తర్వాత డైరీ చదివాను, ఎన్నో విషయాలు అందులో. ఏం రాసుకున్నారు? చాలా ఉన్నాయి అందులో, చాలా ఉన్నాయి. అంటే ఆవిడ అదే అంటుంది, ఒక ఇంటికట పెద్దవాడిగా పుట్టకూడదట, ఒక ఇంటికట లాస్ట్ వాడిగాను పుట్టకూడదట, మధ్యస్థుడే హ్యాపీయెస్ట్ మ్యాన్ అంటారు అమ్మ. సో దానికేవో కొన్ని కారణాలు, రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ అని, అక్కడేమో నెగ్లెక్టెడ్ చైల్డ్ అని. మీరు ఏం సింపుల్ థింగ్ అండి, ఆవిడ హైదరాబాద్ వస్తూ నాకు మెసేజ్ పెడితే ఆవిడ కారు పంపించాను, అయిపోయింది ఆ ఇన్సిడెంట్. ఎప్పుడో డైరీలో చూస్తున్నాను, ఆవిడ అది బ్లాక్ డే కింద రాసుకున్నారు. ఏంటంటే నేను కార్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను బాబుని ఎక్స్పెక్ట్ చేశాను, బాబు వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటాడు స్టేషన్లోని, కారు పంపించి డ్రైవర్ని పంపించి నన్ను డిసప్పాయింట్ చేశాడు బాబు అని రాసుకుంది. అయ్యో. అంటే ఎవ్రీ మదర్. నేను ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ టు ద డైరీ, అది కాదమ్మా నువ్వు రావాలనుకున్నాను, అందుకనే కారు పంపించాను, నేను కూడా కంపెనీ కార్లో వెళ్ళి నా పర్సనల్ కారు పంపించాను ఇప్పుడు చెప్తున్నా డైరీకి. కానీ దట్స్ నాట్ ఎవ్రీ మదర్ ఐ ఫీల్ ద సేమ్ ఫీల్. అందుకని అది ఒకటి ఉంది నాకు మనసులో. ఇప్పుడు ఎలాగో వెబ్ సిరీస్ వచ్చాయి కాబట్టి అమ్మ డైరీ అని ఒక వెబ్ సిరీస్ చేయాలని. ఓ బ్యూటిఫుల్. ప్రతి అమ్మకి అది డెడికేటెడ్ టు ఎవ్రీ మదర్ ఈజ్ మదర్. అమ్మగారి తర్వాత అఫ్ కోర్స్ మీ నాన్నగారు, ఆఫ్ కోర్స్ నాన్నగారితో పాటు మీ శ్రీమతి గారు. హౌ షీ హస్ బీన్ ఎ పిల్లర్ ఆఫ్ అంటే వెరీ టఫ్ అండి. ఆలోచిస్తుంటే మా మేనత్త కూతురు, బట్ స్టిల్ నేను డే 1 ఐ రిమెంబర్. ఇందాక అనుకుంటున్నాం ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఏదో జోక్ చేశాను నేను. నిన్న ఎక్కడికి వెళ్ళానురా, వెళ్తే భరణి గారింటికి వెళ్దాం అనుకున్నాం. భరణి గారింటికి వెళ్తే ఆ రోడ్లోకి కొంచెం ఈ కార్ పార్కింగ్ అది కష్టం అంటే నేను ఆటోలో వెళ్ళిపోదాం అనుకున్నాను అని అంటాను మా కుర్రాడితో. అంటే వాడు అన్నాడు, సార్ మీరు ఎప్పుడైనా ఆటో ఎక్కారా అని. ఆటో ఎక్కడ వింటారు బాబు, జీవితమే ఆటో నాది, డబ్బింగ్లకంతా ఆటోలో వెళ్ళేవాడిని. పెళ్ళి అయిన తర్వాత కార్ అయినా కొనాలి సురేఖ వచ్చేటప్పటికి అనుకుని కారు కొనలేక పర్మనెంట్ ఆటో ఉండేది నాకు. ఆటో డ్రైవర్కి ఒక టికెట్ కొనేవాడిని సినిమా థియేటర్కి వెళ్తే. వాడు కింద కూర్చుంటే మేము బాల్కనీలో కూర్చునేవాళ్ళం. ఓ హోటల్కి వెళ్ళేవాళ్ళం సవేరా అని. ఆ పైన భోజనం చేస్తుంటే వాడు కింద ఒక రెస్టారెంట్, వాడు ఎదురుకుండా ఒక హోటల్ ఉండేది, వాడికి అక్కడ భోజనం ఆటో డ్రైవర్కి. ఇంటికి వెళ్ళిన తర్వాత నా దగ్గర ఎంత ఉంటే అంత వాడికి ఇచ్చామండి, మీటర్ ఉండేది కాదు. మొత్తానికి షోఫర్ డ్రైవర్ వెహికల్ ఆటోలో అనమాట. సో దాంతో ఆటో స్టాండ్లో కాంపిటీషను,
నేను సురేఖ ఎప్పుడు వచ్చినా మా టికెట్ ఇస్తాను, భోజనం పెడతాను, మంచి డబ్బులు ఇస్తానని. సో అలాగే జీవితం ఈ రోజుకి ఐఎమ్ సో డౌన్ టు ఎర్త్ అండి. ఇవన్నీ ఓకే, అవును, వీ హ్యావ్ టు. మనం ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియా ట్రోలింగ్స్లు ఇవన్నీ చూసిన తర్వాత కూడా దర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ది యంగ్ జనరేషన్ ఆల్సో. బట్ స్టిల్ మేము అవన్నీ దాటుకుని వచ్చాం. రివ్యూస్ కూడా ఓ ఫ్రైడే ఒక సితారా రివ్యూ వచ్చేది, ఇంకోటి వచ్చేది, వెయిట్ చేసేవాళ్ళం. అది పాజిటివ్గానే ఉండేది. మరీ కొన్ని రాసే హిందూ ఒక ఆయన ఉండేవాడు, ఆయన కొంచెం స్ట్రాంగ్గా రాసేవాడు హిందూకి చెన్నైలో. సో ఆ రివ్యూస్ కోసం వెయిట్ చేసేవాళ్ళం. సో ఇలాగా ఒక లైఫ్ అన్నీ చూసాం. ఆ జనరేషను, ఆ నెక్స్ట్ జనరేషను, ఇప్పుడు ఈ జనరేషన్ చూస్తున్నాం. కాబట్టి బేసిక్గా సురేఖ వచ్చేటప్పటికి దట్స్ వాట్ ఐ టోల్డ్ సురేఖ. అమ్మ పెద్ద ఫ్యామిలీ. అప్పటికి ఐ థింక్ కమలా గట్ మ్యారీడ్. ఇంకా ప్రియా, రవి, అయ్యప్ప ముగ్గురు. రెస్పాన్సిబిలిటీ, యు ఆర్ లైక్ మదర్. అండ్ షీ ఆల్సో లైక్ మ్యాక్సిమం ఈ రోజుకి నౌ షీఈ్ రిలాక్స్డ్. అందరూ సెటిల్ అయ్యారు, పిల్లలు బాగున్నారు. పిల్లలంటే రవి, అయ్యప్ప అందరూ కూడా బాగున్నారు. ఇప్పుడు తన పిల్లలు బాగున్నారు. ఆది, ఎందుకంటే ఆది ఈజ్ డూయింగ్ గుడ్. జ్యోతి డాక్టర్ అయింది, నా డ్రీమ్ తను తీర్చింది. సో ఇప్పుడు షీ హాస్ ఎ వెరీ బిగ్ స్కూల్, క్లినిక్ ఇన్ గచ్చిబౌలి, చెరిష్ అని. దానికి బ్లెస్డ్ విత్ చిల్డ్రన్ లైక్ డాటర్ అండ్ సన్. ఆది బ్లెస్డ్ విత్. మీకు మనవరు ఉన్నారా? నాకు ఇప్పుడు ఇద్దరు వింటారండి, నమ్ముతారా ఎవరన్నా? ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. సో ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ ఇయర్ తాతగారు అంటుంటారు నేను. సో ఇప్పుడు కొత్తగా ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్కి అందరం ఫ్యామిలీ ఫారెన్ డెస్టినేషన్కి వెళ్ళి వస్తున్నాము. సో ఆల్వేస్ ఐ ఫీల్, నాకు ఎప్పుడు నేను ఏదంటు నాది అంటే కిరాయితనం, మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. అలాగా ఫ్యామిలీ బాగా ఇష్టం నాకు. బీయింగ్ టుగెదర్, అది అందరూ కలిసి ఉండాలి. చిన్న విషయానికి కూడా ఏదో ఒక సెలబ్రేషన్ చేసేస్తూ ఉంటాను. సో అవునవును, అసలు వదలను. అండ్ కొన్ని పండగలు ఒక కోరికల్లా ఉండిపోయాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండి, కోటి అని మన రాజేశ్వరరావు గారు, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ రాజేశ్వరరావు గారు, వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ పెరిగేవాడిని, ఎక్కువ ఉండేవాడిని అక్కడే. మా ఇంటికి దగ్గరలో ఉండేవారు. అందులో కోటి తమ్ముడు, చిన్న కోటి నా క్లాస్మేట్. వాళ్ళు 10,000 వాలా పెడితే అది కాలుస్తూ ఉంటే మనం ఆనందపడిపోయి మన ఇంట్లో ఎప్పుడైనా 10,000 వాలా పెడతామా అని. సో ఇప్పటికీ దీపావళి ఇంట్లో ఎంత సెంటిమెంట్ అంటే అందరూ వచ్చి అందరూ 10,000 వాలా అనమాట. ఇప్పుడు నాన్న పెట్టినా అన్న పెట్టన్న అందరూ నేను 10,000 వాలా పెడుతుంటే అదొక పెద్ద డ్రీమ్ కమ్ ట్రూ లాగా అనమాట. సో ఇట్ ఇస్ సంథింగ్ లైక్ మిడిల్ క్లాస్లో నుంచి ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ అ లగ్జరీ ఆర్ ఇది, కానీ ఇట్స్ ఎ సెలబ్రేషన్. చిన్న కోరికలు అవి తీర్చుకుంటే అదొక సెలబ్రేషన్, ఆనందం. కానీ ఇప్పుడు ఈ 50 సంవత్సరాలు ఇలా గడిచాయి. నెక్స్ట్ 50 సంవత్సరాలు మీరు ఏం చేస్తే ఇంకా మీకు ఇది 10,000 వాలా 1 lakh వాలా అవుతుంది? అంటే బేసిక్గా మోర్ యాక్టింగ్ అన్నది ఉంది. ఐ హ్యావ్ సమ్ వండర్ఫుల్ స్క్రిప్ట్స్ టు డైరెక్ట్. ఇప్పుడు మీకు చెప్పిన అమ్మ డైరీ కానీ, అలాగే ఇంకోటి నాకేంటంటే ఒక బ్యూటిఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నా, ఫేమ్ అని. అది ఒక యాక్ట్రెస్ చేయాలి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్. ఉన్నాడు డైరెక్టర్. చిన్నప్పుడే నేను ఇంట్లో ఇలాంటి కుర్చీలు ఉంటే ఈ కుర్చీ గ్యాపుల్లో కెమెరా అనుకుని షూట్ చేసేస్తుండేవాడిని. సో అవన్నీ ఇంట్రెస్ట్ ఉంది. రవిగాడు డైరెక్టర్ అయిపోయాడు, అయ్యప్ప డైరెక్టర్ అయిపోయాడు. సో ఇట్స్ సంథింగ్ లైక్ వాళ్ళందరికీ ఒక విధంగా నేనే గురువు డైరెక్టర్లకి. సో అదొకటి ఉందండి. తొందరలోనే ఐ వాంట్ టు డైరెక్ట్ ఏ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఆర్ వెబ్ సిరీస్. ఇప్పుడు వెబ్ సిరీసే నాకున్న స్టైల్కి బాగుంటుందని, కొంచెం నాకు ఎలాబరేట్ మేకింగ్ అంతా ఉంటుంది. అండ్ చాలామంది డైరెక్టర్స్ నా మీద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు. సో ఐ వాంట్ టు మేక్ ఏ గుడ్ వెబ్ సిరీస్ ఆర్ అవసరమైతే ఫిల్మ్ కూడా. అండ్ సమాజానికి నాకు కుదిరినంత చేస్తున్నానండి. వాట్ ఎవర్ హెల్ప్. ఐ డోంట్ టెల్ పీపుల్, బట్ ఐ డూ వాట్ ఎవర్ ఐ కెన్ డూ. అది ఎవరికైనా సరే. బికాస్ నేను అలా పెరిగిన వాడినే. నా నోట్బుక్స్ కొనుక్కునే పరిస్థితి కూడా ఉండేది కాదు ఫైనాన్షియల్గా. స్కూల్ బుక్స్, పాఠాలు, అదే క్లాస్ బుక్స్ అవన్నీ నేను సీనియర్స్ దగ్గర నుంచి ముందే బుక్ చేసుకునేవాడిని. నెక్స్ట్ ఇయర్ మీరు పైకి నెక్స్ట్ క్లాస్కి వెళ్తున్నారు కదా, ఆ బుక్స్ నాకు ఇచ్చేయండి అని ముందే బుక్ చేసుకుని వాళ్ళ దగ్గర బుక్స్ తీసుకుని ఇలా అంతా ఉండేది లైఫ్. సో స్కాలర్షిప్ల మీద చదువుకున్నాను. సో ఈ రోజుకి ఒకటే చెప్తాను, టైమ్లీ హెల్ప్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎడ్యుకేషన్. ఇప్పుడు వచ్చినప్పుడు సార్ ఈ ఇయర్ నేను సీటు మిస్ అయితే 1 year పాపం పిల్లలకి 1 year లైఫ్ వేస్ట్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళందరికీ ఐ నార్మలీ హెల్ప్ అలాట్ అనమాట.
ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో ఎవరిని నేను పీపుల్ హూ రియల్లీ ఇన్ నీడ్. సో అదొకటి చేయాలని. అలాగే మా అమ్మ బాగేపల్లి విషయంలో షీ వాజ్ నాట్ హ్యాపీ విత్ ది డెవలప్మెంట్ ఆఫ్ బాగేపల్లి ఆఫ్టర్ ఇన్ని జర్నీ, ఇంత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. అందుకనే పొలిటికల్గా కూడా ఒక పవర్ ఉంటే బాగుంటుంది అనే థాట్లోనే నేను బీజేపీలో జాయిన్ అవ్వడం 2004లో. సో నా బ్యాడ్లకు ఫస్ట్ ఎలక్షన్ ఐ లాస్ట్ వెరీ వెరీ మార్జినల్లీ. ఒక 1500 ఓట్లు వచ్చుంటే గెలిచేవాడిని. బట్ యు మేడ్ అ వెరీ స్ట్రాంగ్ మార్క్. మా ఫస్ట్ ఎలక్షన్ వాస్ నోబడీ బిలీవ్డ్. ఎందుకంటే అంతకుముందు ఎలక్షన్లో బీజేపీ గాట్ ఓన్లీ సమ్ లెస్ దెన్ 3000 ఓట్స్. నా ఎలక్షన్కి 27,000 వరకు తీసుకున్నాం. అదొకటి ఐ జస్ట్ మిస్డ్ ఇట్. బట్ ఐఎమ్ క్యాంపెయినింగ్ ఫర్ ద పార్టీ. ఇప్పుడు ఏంట్రా అంటే ఏదో ఒకటి చేయాలి బాగేపల్లి కన్నా తాపత్రయం ఉంది. ఆ తాపత్రయంలో కొన్ని చేశాం కానీ, సాయి కుమార్ యువసేన అని పేరు పెట్టి బిగినింగ్ డేస్లో చేశాం కానీ ఎక్కడో చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది, పవరు దొరకలేదు కదా అని. ఆ పవర్ ఇప్పుడు ఎలా వస్తుందో తెలియదు కానీ ఐ వాంట్ డూ సంథింగ్ గుడ్ ఫర్ బాగేపల్లి ఆల్సో. అది ఎలా చేస్తాను, ఏం చేస్తాను అన్నది టైం విల్ డిసైడ్. అండ్ ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ ఇప్పుడు నేను ఒకసారి సాయిబాబాకు ఒక ఉత్తరం రాశాను. ఆ ఉత్తరంలో ఏం రాశానంటే, నా సక్సెస్ మా అమ్మ నాన్న చూడాలి అని. మా అమ్మ నాన్న ఇప్పుడు చాలామంది చూశాను నేను, వాళ్ళు సాధించారు కానీ పేరెంట్స్ ఆ సక్సెస్ చూడలేకపోయారు. ఐ రోట్ టు స్వామి, మా అమ్మ నాన్న ఎన్నో ఆశలతో ఇండస్ట్రీకి వచ్చారు, వాళ్ళు ఒక లెవెల్కి సాధించారు. ఇప్పుడు నాకు నువ్వేమైనా ఇవ్వగలిగితే అంటే పెద్ద నేను ఒక ఫోకస్డ్గా కూడా రాయలే, నన్ను రాయమని బలవంతం చేస్తే రాసే ఆ లెటరు. నా సక్సెస్ వాళ్ళిద్దరూ చూడాలి అంటే ఇమీడియట్గా పోలీస్ స్టోరీ హ్యాపెండ్. ఇమీడియట్గా అమ్మా నాన్న సా మై సక్సెస్. ఇమీడియట్గా ఇట్ వాజ్ లైక్ ఒక వాళ్ళకే ఒక ఎస్ వి మేడ్ ఇట్, మనం వచ్చినందుకు సాయి సాధించాడు అని. అలా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎ బిగ్ బ్రేక్ ఆఫ్ ఆది ఆల్సో. ఆది స్టార్టెడ్ వెరీ గుడ్. వాడు బాగా కష్టపడతాడు. ప్లస్ నాలో ఉన్న వీక్నెస్లన్నీ వాడికి లేవు, వాడికి అవన్నీ స్ట్రాంగ్ పాయింట్స్. హీ లుక్స్ గుడ్, హీఈస్ అ గుడ్ డాన్సర్ ప్లస్ హార్డ్ వర్కర్. సో ప్రేమ కావాలి, నిజంగానే పీపుల్ రిసీవ్డ్ ఇట్. బట్ హీఈస్ గోయింగ్ లైక్ దిస్. సో ఐ వాంట్ వన్ ప్రాపర్ హిట్, పోలీస్ స్టోరీ లాగా ఒకటి మళ్ళీ కొట్టేవాడు. అండ్ ఎవ్రీ ఇయర్ 2025 నాకు మళ్ళీ 9 వెరీ సెంటిమెంట్ అనమాట. సో ఐ వాస్ బోర్న్ 27 జూలై, ఇది 2025 9, నాకు 63 కంప్లీటెడ్ 9. సో 9 విల్ బ్రింగ్ లక్. ఈ సంవత్సరం అయితే ఇంకా తగ్గేదేలే. ఎస్, అంతేనా? అంతే. చాలా యూఆర్ సో ఫుల్ ఆఫ్ లైఫ్ సాయి కుమార్ గారు, ఎప్పుడు చూసినా అలాగే అనిపిస్తుంది మిమ్మల్ని. అయితే మీ డైరెక్షన్ కోసం వెయిట్ చేస్తూ మీ అబ్బాయిని మీరు డైరెక్ట్ చేసే అవకాశం ఉందా? చేయొచ్చేమో, కానీ వాడు నన్ను తట్టుకుంటాడని చూడాలి. కొంచెం నేను ఒకప్పుడు నేను చోటా కెమెరా సీతాపతి అని ఒక టీవీ సీరియల్ డైరెక్ట్ చేసాం. నేను డైరెక్ట్ చేశాను. ఒక మెడ్రాస్ ప్రొడ్యూసర్స్, రామకృష్ణ అని హైదరాబాద్ వైజాగ్ ప్రొడ్యూసరే. ఆ ఆర్టిస్ట్ పక్కన పేరు మర్చిపోయాను. చేయకపోతే ఫట్టం చెయ్యి అన్న, వాడు సార్ అన్నాడు, ఇది కరెక్ట్ ఎక్స్ప్రెషన్, చెయ్యి. ఆ లెవెల్కి మనం అంత అంటే పెర్ఫెక్షన్ కోరుకుంటా. ప్రతిదీ సడన్గా మా డ్రైవర్ దగ్గర నుంచి అందరిని అరుస్తూ ఉంటాను, మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యాలి ఏంటి, వాడు ఎవడో అలా వచ్చేస్తుంటే ఎలా ఫ్రేమ్లోకి అలో చేస్తారు, మీరు ఆపాలి అన్న లెవెల్లో ఉంటాను, కొంచెం పెర్ఫెక్షనిస్ట్. బట్ ఐ విల్ స్టార్ట్ విత్ దిస్ ఫేమ్ ఆర్ మై మదర్ వెబ్ సిరీస్ అమ్మ డైరీ, తర్వాత ఆదిం చేస్తాను. తర్వాత బాగేపల్లి ఎలాగుంది మీ అజెండాలో. ఎస్. సో వీ లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ ఎవ్రీ మైల్ స్టోన్ ఆఫ్ యువర్స్. కానీ మీ ఎనర్జీ అండ్ మీ హెల్త్కి మీరు పాటించే డైట్ సీక్రెట్స్ చెప్పాలి మాకు. డైట్ అంటే పక్కా మన భోజనమే, బాగా కొంచెం అలాంటివేమీ రెస్ట్రిక్షన్స్ లేవు. కానీ నాకు అంటే నేను చెప్పాను కదా, ప్రిపేర్ అవ్వకుండా ఐ బికేమ్ ఏ హీరో. సో తెలియకుండా ఆ రోజు బాడీ కోఆపరేట్ చేసింది. ఇప్పుడు అవేర్నెస్ లైక్ పోలీస్ స్టోరీ, ఐ థింక్ ఇట్ వాస్ 36 అనుకుంటా నేను చేసినప్పుడు, 36, 37. అక్కడి నుంచి ఒక 10 years అసలు నేనే ఈ ఫైట్లు చేశానా, అసలు రోల్స్ కానీ కారు మీద నుంచి బానెట్ మీద జంపులు కానీ 40 feet నుంచి జంపులు కానీ అలా చేసేవాడిని. ఫైట్ మాస్టర్స్ కూడా ఆ రోజుల్లో మనం చేయగలము అంటేనే మన చేత చేయించేవారు. సో అలాంటి ఫైట్ మాస్టర్లు అప్పుడు ఈ టెక్నిక్స్ కూడా లేవు, ఈ బ్లూ మ్యాట్లు కానీ ఇవి కానీ గ్రీన్ మ్యాట్లు కానీ రోప్స్ కానీ అని. అయ్యో అందుకనే ఆ విషయంలో రామారావు గారు నాకు ఇప్పటికీ గుర్తు. మేజర్ చంద్రకాంత్కి ఆయన ఒక ట్రాక్టర్ మీద నుంచి జంప్ చేసేసి ఆయన అసలు ఏమిటి ఆయన గురించి చెప్తుంటే వినేవాళ్ళం, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తుంటే షాక్. అసలు ఏమి అదే మళ్ళీ బాలయ్య బాబుకి వచ్చింది, అసలు ఏం ఆలోచించరు. చిరంజీవి గారు ఒక టెక్నిక్, అలాగా వీళ్ళంతా ఫైట్స్.
నేను ఏ హీరో అయినా సాంగ్స్ ఎక్కువ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ ఒక్క పాట తప్పితే అంతఃపురంలో అసలు ఏం గుర్తు, బట్ అది ఎవర్ గ్రీన్ సాంగ్ అయిపోయింది. అలాగే ఈశ్వరలాలో ఒక సాంగ్ ఉందండి, జేసుదాస్ గారు పాడారు, ఎక్స్ట్రాడినరీ సాంగ్, చెంపలకు సిగ్గంధం ఆ సిగ్గున, సీతారామ శాస్త్రి గారు, బ్యూటిఫుల్ సాంగ్. కానీ సినిమా ఆడకపోవడంతో ఆ పాట పెద్ద కిక్ ఇవ్వలేదు. సౌందర్య కూడా అందులో చాలా అందంగా ఉంటుంది ఆ పాటలో. సో అలాగా ఆ సాంగ్ మిస్ అయింది. కానీ ఏ హీరో అయినా పాటలు ఎక్కువ చేస్తారు. నేను ఎక్కువ ఫైట్లు చేశాను. ఐ థింక్ ఐ డన్ మోర్ దెన్ 400 ఫైట్స్. ప్రతి సినిమాలో 6-7 ఫైట్లు ఉండేవి. మీరు యాక్షన్ హీరోనే. అంతే అంతే. ఇండియన్ జాకీ చాన్. ఆయనకి పోలీస్ స్టోరీ ఉంది, మనకు పోలీస్ స్టోరీ, జాకీ చాన్. సో అలాగా ప్రతి సినిమాకు 6 ఫైట్లు ఉండేవి. 6 ఫైట్లు అంటే మీరు యావరేజ్ చేసుకోండి, దగ్గర దగ్గర ఒక 50 నుంచి 75 సినిమాలు చేశాను యాక్షన్ హీరోగా. అయిపోయింది దగ్గర 400 ఫైట్స్. ఇప్పుడు అవన్నీ కొంచెం ఇది కొంచెం L4 L5 దెబ్బతిగింది బాగా ఇప్పటికీ కొంచెం. కానీ ఏది షూటింగ్ స్పాట్లో చూపించుకోను. అక్కడ ఏం కావాలన్నా ఏం చేయాలన్నా అక్కడ చేసేయడం, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మొదలన్నీ ట్రీట్మెంట్లు ఆ సాయంత్రం చేసుకుని మళ్ళీ పొద్దున 7 o'clock రెడీ. ఆ లెవెల్లో ఇంతవరకు భగవంతుడు హెస్ గివెన్ దట్. సో డైట్ విషయంలో నార్మల్ మన డైట్ ఏం లేదు. ఐస్ వాటర్ శుభ్రంగా తాగేస్తాను, అవేం లేవు. జీరపోయింది అది ఎప్పుడైనా అరిస్తే తప్ప డబ్బింగ్లోనే పోతే వోకల్ కార్డ్స్ దెబ్బతినకుండా, నాడ్యూల్స్ రాకుండా ఏమి చేయలేదు భగవంతుడి దయ. మధ్యలో ఎక్కడో ఒకసారి అన్నయ్య అన్నారు, బాలు గారు, కొంచెం అప్పుడప్పుడు వింటూ ఉంటాను రా అనేవి, చూస్తూ ఉంటాను, చిన్న స్ట్రెయిన్ కనిపిస్తోంది అని పాప ఆయన ఒక డాక్టర్ని ఇక్కడ రికమెండ్ చేశారు నాకు చేయించుకో అని. బట్ నేనే ఇంకా మళ్ళీ ఎందుకు అవన్నీ ఫారెన్ బాడీలోకి అని చెప్పి ఏదో భగవంతుడు ఇచ్చాడు, నాన్న ఇచ్చారు, దేవుడి దళ్ళు మీరు చెప్పినట్టు ఇంకా పవర్ ఏం తగ్గలేదు గొంతులో కూడా, అసలు తగ్గలే, ఇంకా పెరుగుతుంది. అదే అనిపిస్తుంది, సురేఖ కాఫీ తీసుకురా అంటే కూడా ఎంత డ్రామాటిక్గా ఉంటుంది ఇంట్లో అని. సునీల్ అనేవాడు, రే మీరు డిటిఎస్లతో పుట్టారా అని. అంతే కదా, అంతే. నాన్నే నాకు కానీ, రవికి కానీ, అయ్యప్పకి కానీ. అయ్యప్ప గారికి కూడా వాయిస్, అసలు ఏం వాయిస్ అండి అసలు. ఆయన సెకండ్ ఇన్నింగ్, అదే ఇన్నింగ్స్ ఇంటర్వ్యూ చేశారు కదా, చూసా. అండ్ ఆయన టేక్ ఆఫ్ భలే వాడికి యూనిక్ గా అయింది. వాడు ఒక్క విషయంలోనే కొంచెం భయపడుతూ ఉన్నాం. అంటే వాడు ఎక్స్ట్రా మా అందరికంటే వాడు కొంచెం హై ఇంటెలిజెంట్ ఫెలో కొన్ని విషయాల్లో. ఏంటి అయ్యప్ప ఏంటి అనుకుంటుంటే మళ్ళీ మా ముగ్గురికి కర్ణాటకనండి తమాషా. అంటే అమ్మ బీజం అక్కడ ఉంది. అమ్మ స్టార్టెడ్ లైక్ యాజ్ అ హీరోయిన్ దేర్ ఓన్లీ. సో కర్ణాటక రూట్స్ కదా. ఇప్పుడు నాకు పోలీస్ స్టోరీ, రవిగాడికి ఆరుముగం అని మన సుదీప్ హీరోగా, కెంపేగౌడ అని సినిమా, ఒక్కసారి వాడిని లేపొదిలింది ఆ సినిమా. అలాగే అయ్యప్పకి స్టార్టెడ్ యాజ్ అ డైరెక్టర్ దేర్, ఆయుధ అని. కేజీఎఫ్ హస్ టేకెన్ హిమ్ టు. ఇప్పుడు అయ్యప్పని నాకే ఫోన్ చేస్తుంటారు, ఆ కాల్ వస్తే ఏమో నా కోసం ఏమో పెద్ద కంపెనీ ఇది అని చెప్పి ఫోన్ తీస్తాను. మైత్రి అంటారు, అదంటారు, తీస్తే సార్ అయ్యప్ప గారి పొజిషన్ ఏంటి సార్ అని నన్ను అడుగుతారు. సో ఐ ఫీల్ సో హ్యాపీ. లేదండి అని చెప్పి మొన్న కూడా ఏదో హిందీ సినిమాకి అడిగారు వాడి గురించి, సన్నీ డోయల్ సినిమా. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. సో అమ్మకి ఆ టెన్షన్ ఉండింది. నాతో కూడా ఒకసారి, బాబు రవిగాడు వాడు సెటిల్ అయిపోతాడు, అయ్యప్పని మాత్రం నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని. అలాగే అయ్యప్ప ఈజ్ సో హ్యాపీ టుడే అండ్ ఈజ్ డూయింగ్ గుడ్. మీరు చెప్పినట్టు టాలెంట్ ఉన్నప్పుడు అది ఇప్పుడు వాడు ఇప్పుడు మేము చేయని సినిమాలు కూడా చేస్తున్నాడు. ఈజ్ యాక్టింగ్ విత్ రజనీకాంత్ గారు, ఈజ్ మొన్న సూర్యతో యాక్ట్ చేశాడు. అలా వాడు పెద్ద సినిమాలు చేస్తున్నాడు. సో హ్యాపీ ఫర్ హిమ్. అన్నయ్య ఆశీర్వచనం మీ కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఎమోషనల్ అబౌట్ ఎవ్రీబడి. సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. మీ ఫ్యామిలీ అందరూ కలిసే ఉంటారు కదా సార్, ఆల్ ఆఫ్ యూ ఆర్ టుగెదర్, అందరూ కలిసి. అది కూడా ఒక పెద్ద వరం ఈ రోజుల్లో. అయ్యో, అండ్ అందరికీ మూలస్తంభం ఎవరంటే సాయి కుమార్ గారే. ఒక విధంగా అంటే నాన్నమ్మ తర్వాత ఈవెన్ ఐ థింక్ నాకంటే సురేఖ, షీ టుక్ సో మచ్ ఆఫ్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. మిమ్మల్ని బట్టే కదా సార్. ఎస్ సురేఖ గారు ఆఫ్ కోర్స్ షీ ఈజ్ వండర్ఫుల్. బట్ మీరు ఎలా అయితే అక్కడ ఒక ఫౌండేషన్ పునాది దాన్ని కంటిన్యూ చేయడం మీ ఇద్దరు. బాబు ఇది ఏమైపోయిందంటే జస్ట్ సంథింగ్ లైక్ మన హార్డ్ వర్క్ మన ఇవన్నీ పక్కన పెడితే ఎవ్రీ ఫ్రైడే ఆఫ్ ఎ రిలీజ్ ఆఫ్ ఎ ఫిలిం ప్రసవ వేదనే. అబ్బో అవన్నీ చూసాం మ్యాక్సిమం. కానీ అమ్మ చెప్పింది అలా ఉండిపోయి ఏది సక్సెస్ని హెడ్కి తీసుకోలేదు, ఫెయిల్యూర్ని హార్ట్కి తీసుకోలేదు. రెండు వి నెవర్ టుక్ లైక్ దట్. ఫెయిల్యూర్ హార్ట్కి తీసుకుంటే ఇంక అంతకంటే డిప్రెషన్ లేదు. అలాగే సక్సెస్ హెడ్కి తీసుకుంటే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ వెయిట్, చాలామంది పిల్లల తప్పులు జరుగుతున్నాయి ఇప్పుడు చూస్తున్నాను ఈ జనరేషన్లో. సో దట్స్ వాట్ ఈవెన్ ఐ టెల్ ఆది ఆల్సో. సో ఇవన్నీ ఏంటంటే పార్ట్ ఆఫ్ లైఫ్లో ఎవ్రీవేర్ యూ హ్యావ్ టు, మీరు కష్టపడాల్సిందే. ఈ కష్టంలో ఈ అన్నిట్లో చూసుకుంటుంటే ఫైనల్గా
ఐ ఫీల్ ఎస్ ఇట్స్ అ కంప్లీట్ షష్టి పూర్తి టయానికి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని ఇప్పుడు 3 years యంగ్ బాయ్గా ఎంజాయింగ్ లైఫ్ విత్ సురేఖాను. Yeah, absolutely. And we also want to enjoy your presence more and more on the లక్కీగా ఇప్పుడు screen. సంక్రాంతికి వస్తున్నాం, మంచి వేషం. అలాగే నెక్స్ట్ సాయి ధర్మ్ తేజ్ సినిమా చాలా మంచి వేషం, నాగశౌర్య మంచి వేషం, కోర్ట్ అని ప్రియదర్శి అది మంచి వేషం. కన్నడలో 2 మంచి సినిమాలు, సత్య సన్ ఆఫ్ హరిశ్చంద్ర అని ఒకటి, చౌకీదార్ అని ఒకటి. తమిళ్లో డీజల్. తర్వాత కన్యాశుల్కం చేసాం. కన్యాశుల్కంలో ఐ డిడ్ రామపంతులు, అదొకటి మా నాన్నగారు చేసేవారు రమణమూర్తి గారితో, నాన్నలు ఉద్దావదానులుగా. సో సోమయాజులు గారు రామపంతులు చేసేవారు. అది మన క్రిష్ జాగర్లమూడి ఆధ్వర్యంలో రాజీవ్ రెడ్డి గారు, అమ్మాయి లేడీ డైరెక్టర్. సో అదొకటి. దేవకట్ట డైరెక్షన్లో మళ్ళీ మైసభ అని వెరీ పవర్ఫుల్ రోల్, మళ్ళీ అదొకటి చేస్తున్నాను. సో గుడ్ ఫిల్మ్స్. ఈ ఇయర్ మంచి మలయాళం సినిమా కూడా ఆఫర్ ఒకటి వచ్చింది. సో ఎస్, మలయాళంలో కూడా మీరు అడుగు పెట్టబోతున్నారు. ఎస్ సో మీరు చెప్పిన లెక్క ఒక 12-13 ఉన్నాయి, వెళ్తున్నాయి. దేవుడి దేవులు ఉన్నాయి, దేవుడి దయ వల్ల ఇంకా ఐ థింక్ ఇంకా ఉన్నాయి మంచి సినిమాలు. ఇంకా రాజాదిరాజా అని ఒకటి చేస్తున్నాను, ఏదో ధర్మపురి తాలూకా అని ఒకటి చేస్తున్నాను. ఉన్నాయి సినిమాలు. సో పెద్దవి చేస్తున్నాం, చిన్నవి చేస్తున్నాం. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. అదే కొంతమంది అడుగుతూ ఉంటారు, అసలు ఈ సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపం చేసినా అలాగే అడిగారు, రంగితరంగా కూడా అలాగే అడిగారు, ఈ సినిమా మీరు చేయడం ఇంత పెద్ద సినిమా. లేదమ్మా, కథ నచ్చింది. సో నేను నార్మల్గా ఏంటంటే కొంచెం మొహమాట వస్తుంది. మంచి వేషం అయితే డబ్బులు కూడా పట్టించుకోను, చేసేస్తాను. అసలు అడుగుతారా? అడుగుతాను కానీ పెద్దగా డిమాండ్ ఉండదు వేషం మంచిది అయితే. సో షారుఖ్ ఖాన్కి నో చెప్పినప్పుడే అర్థమైంది. అదే అంతే కదా? అంతే అంతే అంతే. ఎస్ ఎస్, దట్స్ గ్రేట్ సార్. ఐ హోప్ సమ్డే అంటే మీరు డబ్బింగ్ చెప్పిన హీరోలందరూ మీరు ఎంత జీవం పోసారో ఆ క్యారెక్టర్స్కి, వాళ్ళు పెద్ద పెద్ద హీరోలుగా ఎదగడానికి వాళ్ళు గుర్తించి ఉంటారని అనుకుంటున్నాను చాలా వరకు. ఎస్. ఇప్పుడు ఇది కూడా 50 years సందర్భంగా ఒకసారి అందరినీ ఒక వేదిక మీద అందరినీ కలవాలని ఒక వేడుకగా చేసుకోవాలని ఉంది. అది ఐ ప్లానింగ్. మీరు Yes. ప్లాన్ చేయాలి, తొందరగా మీ అందరం వచ్చి ఎస్, అందులో పాల్గొనాలి. థ్యాంక్ యూ. సాయి కుమార్ గారు, అబ్సల్యూట్లీ వండర్ఫుల్ టు టాక్ టు యూ. చాలా మాకు కొండంత ఎనర్జీ వచ్చేసినలా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని పలకరించేలాగా మీ జీవితంలోని విశేషాలు అలా కొద్దిగా లాగుతూ ఉంటాం. థ్యాంక్ యూ సో Thank మచ్ you అండి, సార్. thank you. అండ్ విషింగ్ యూ ద గ్రేటెస్ట్ నెక్స్ట్ 50 years. థ్యాంక్ యూ.